ప్రశ్నోత్తరాలతో హిందూ మతం. ప్రశ్న: రాయి, మన్ను, మానవ మాతృలు నిర్మించిన విగ్రహాదులను పూజించటం అజ్ఞానానికి పరమావధి కాదా? ఇది మూఢ విశ్వాసం కాదా? సమాధానం: విగ్రహ విగ్రహారాధనకు వెనకున్న తత్వాన్ని తెలుసుకోకుండా చేసే ఆక్షేపణ ఇది. ఏ హిందువు కూడా విగ్రహమే దేవుడనే భావంతో పూజించడు. ఈ విగ్రహాలు జడ పదార్థాలైనా కూడా అవి జ్ఞాపకానికి తీసుకొచ్చేది చైతన్యవంతుడైన ఆ పరమాత్మనే. ఒక వ్యక్తి ఛాయాచిత్రం అతని సజీవ చిత్రాన్ని మనసుకు తీసుకురాదా? దీన్ని కూడా ఆక్షేపించినట్లయితే సిలువను, బైబిల్ను పూజించే క్రైస్తవులు, కాబా రాతిని ఆరాధించే ముసల్మాన్లు, జాతీయ పతాకానికి వందనమాచరించే దేశభక్తులు వీరందరూ కూడా విగ్రహారాధకులే. ఇక మూఢ విశ్వాసాల గురించి ఎంత తక్కువగా చెప్తే అంత మంచిది. మధ్యయుగంలో లెక్కలేనంత మంది స్త్రీలను మంత్రగతుల నెపంతో నిర్దయగా కాల్చి చంపారు క్రైస్తవులు. నేటికి కూడా పాశ్చాత్యులకు 13 అంటే దురదృష్ట సూచిక. పొరపాటున చొక్కాను తిరగవేసుకుంటే ఆ రోజు పనంతా ఫట్టని నమ్ముతారు. ఎంతోమంది ముసల్మాన్లు కంటికి కనిపించిన తొండలన్నింటినీ కొట్టి చంపటం అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి మూఢనమ్మకాలు ప్రపంచంలోని అన్ని దేశాల జనులలో కనిపిస్తాయి. ఇతరులు మూఢనమ్మకాలు అని నమ్మే హిందూ క్రియాకలాపాల్లో నిజంగా కంటికి కనిపించని నిగూఢమైన ఆధ్యాత్మిక, మానసిక తత్వాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. ఒకవేళ అర్థం పర్థం లేని మూఢనమ్మకాలనుకున్నా వీటి వల్ల ఇతరులకు కలిగే హాని ఏమీ లేదు. చివరకు ఆధునిక మానవునికి విజ్ఞానంపైన, యంత్రాలపైన ఉన్న ప్రగాఢ విశ్వాసం అన్నిటికన్నా పెద్ద మూఢ విశ్వాసం కాదా? ఎందుకంటే మనిషికి అత్యావశ్యకమైన మనశ్శాంతిని ఇవ్వలేకుండా ఉన్న వీటి మీద అతడు తన నమ్మకాన్ని కోల్పోలేదే. ధన్యవాదాలు.